శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఏ వ్యక్తికైనా ధనం లేనిదే జీవనం ఉండదు. దీనికోసం ఉద్యోగ వ్యాపారం ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంట్లోనైనా వ్యాపార స్థలంలోనైనా వ్యక్తి యొక్క రాకపోకలు, ధనాన్ని పెట్టే స్థలము ప్రధానమైన అంశాలుగా ఉంటాయి వాస్తుశాస్త్రరీత్యా. వీటిలో ఏమాత్రం తేడాలు ఉన్నా వ్యక్తి నష్టాలకు గురికాక తప్పదు. దివాలా తీయవచ్చు లేదా కోర్టు సమస్యల్ని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉండవచ్చు. కనుక వాస్తు అనేది వ్యక్తిపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది అనటంలో సందేహం లేదు. దశ బాగున్నప్పుడు దిశను వ్యక్తి నిర్దేశించుకోవచ్చును. దశ బాగోలేనప్పుడు దిశ వ్యక్తికి నిర్దేశించి మంచి చెడు ఏదైనా కూడా చెయ్యవచ్చును. అందుకనే దశ బాగోలేనప్పుడు దిశ బాగుంటే మంచిది. దీంట్లో కొన్ని సూత్రాలను పాటించి వ్యక్తి తన వ్యాపార జీవన గమనాన్ని అభివృద్ధి బాటకు తీసుకుని వెళ్ళటానికి ఆస్కారం ఉంది. మనం చేసేటువంటి వ్యాపార స్థలం గది యొక్క వెడల్పు రెండింతలు మించి ఉండకూడదు అంటోంది శాస్త్రం. వంకర టింకరగా గనక గది ఉంటే నష్టాలకి గురి కావలసి వస్తుంది. ఎప్పుడు మనం వ్యాపారం చేసేటువంటి స్థలం వంకర టింకరగా ఉండకూడదు, సరిసమానంగా చక్కగా ఉండాలి. అలాగే షాపు యొక్క ముఖద్వారం తూర్పు కానీ ఉత్తరం కానీ ఉంటే చాలా మంచిది. తూర్పు లేక ఉత్తరం చాలా శుభకరమైనటువంటి ప్రభావాల్ని ప్రసాదిస్తాయి. పడమర కోణంగా ఉన్న దుకాణాల్లో వ్యాపారాలు మందకొడిగాను తక్కువగాను కొనసాగుతాయి. ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. జాతకరీత్యా శని రాహువులు బలమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు పశ్చిమ ముఖద్వారం గల వ్యాపార స్థలాలు కూడా భారీ వ్యాపారం నుంచి అధిక లాభాలను చేకూరుస్తాయి అంటోంది శాస్త్రం. దక్షిణముఖ వ్యాపార స్థలం కొందరికి మందకొడిగా సాగిన కుజ రాహుబలం ఉన్నటువంటి వ్యక్తులకు భారీ వ్యాపారాలు చేయించి అధిక లాభాలను ప్రసాదిస్తుంది కూడా. రహదారి ఎప్పుడూ కూడాను దుకాణ ముఖద్వారం దగ్గర అంతం కాకూడదు. రహదారి అనేటువంటిది మీరు నిర్వహించేటువంటి వ్యాపార స్థలం వద్ద ఆగిపోకూడదు. అలాగే చెట్లు, స్తంభాలు, ఇతర వ్యాపార సంస్థల భవనాల గది యొక్క మూలలు ముఖసింహద్వారం మధ్యలోకి రాకూడదు. అంటే ఇతర వ్యాపార సంస్థల యొక్క ముఖద్వారాల యొక్క గడప చివరి భాగాలు మీ యొక్క వ్యాపార స్థలం మధ్యలోకి రాకూడదు. దాన్ని శూల అని చెప్పేసి అంటాం. దీనివల్ల లాభాలు కంటే నష్టాలే అత్యధికంగా చవి చూడవలసి వస్తుంది. దుకాణంలో తెలియకుండానే నష్టాలు ప్రారంభమవుతాయి. తూర్పు సింహద్వారం గల దుకాణమైతే ఈశాన్య దిక్కులో ప్రవేశద్వారం ఉండటం చాలా మంచిది. పడమర సింహద్వారం వ్యాపార సంస్థ అయితే పడమర వాయువ్యంలో ప్రవేశద్వారం పెట్టడం శతవిధాలా కూడాను మంచిది అని గుర్తించండి. అలాగే దక్షిణ సింహద్వారం కలిగినటువంటి వ్యాపార సంస్థ అయితే దక్షిణ ఆగ్నేయ ప్రవేశద్వారం చాలా మంచిదిగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనూ తూర్పు ఆగ్నేయంలో ప్రవేశద్వారం పెట్టకూడదు. తూర్పు ఆగ్నేయం వైపు ప్రవేశద్వారం పెట్టకూడదు. దీనివల్ల యజమానికి కస్టమర్లతో కలహాలు అనేటువంటివి ప్రారంభమవుతాయి, అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తూర్పు ఆగ్నేయం మాత్రం పనికిరాదు. అలాగే దక్షిణ నైరుతిలో కూడా ప్రవేశద్వారం అనేటువంటిది అస్సలు పెట్టకూడదు. దీనివల్ల
వినియోగదారులతో విపరీతమైనటువంటి తగాదాలు రావడానికి ఆస్కారం వస్తుంది. పడమర నైరుతిలో కూడా ప్రవేశ ద్వారం పెట్టకూడదు. దీనివల్ల వినియోగదారులు రావటం తగ్గిపోతుంది. అనేక రకాలైన ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. ఉత్తర వాయువ్యంలో ప్రవేశ ద్వారం అస్సలు పనికిరాదు. గుర్తుపెట్టుకోండి బాగా. ఉత్తరం వైపుకి ఏమండి అంటారు చాలామంది, కానీ ఉత్తర వాయువ్య ప్రవేశ ద్వారం పెడితే యజమాని అప్పుల విషమలయంలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెచ్చినటువంటి వస్తువులు రుణాలు తీర్చలేకపోతాడు. కష్టపడిన ఫలితం సున్నా అవుతుంది. తూర్పు సింహద్వారం ఉండవచ్చు, పడమర ద్వారం ఉండవచ్చు, ఉత్తర ద్వారం ఉండవచ్చు, దక్షిణ ద్వారం అంత మంచిది కాదు. ఇవన్నీ కూడా వ్యాపార సంస్థలు నడిపేటువంటి వారు పరిశీలించవలసినటువంటి ముఖ్య విశేషాంశాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.